మూడో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే జడేజా పంత్ వికెట్లు పడిపోవడంతో ఇండియాకి ఫాలో ఆన్ తప్పదు అని అందరూ భావించారు. అయితే అసలు సినిమా అప్పుడే స్టార్ట్ అయింది. 8వ స్థానంలో వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి, 9వ స్థానంలో దిగిన వాషింగ్టన్ సుందర్ ఇద్దరూ కలిసి అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పి ఆసీస్ని ఒక ఆట ఆడుకున్నారు. టీమిండియాని ఫాలో ఆన్ గండం నుంచి తప్పించారు. ఆస్ట్రేలియా బౌలర్లకు ఆల్రౌండర్లు నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ తమ బ్యాటింగ్ పవర్ ఏంటో చూపించారు. ఈ క్రమంలో 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఘనతను కూడా ఈ జోడీ సాధించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 8, 9 స్థానాల్లో బ్యాటింగ్ చేసి ఒకే ఇన్నింగ్స్లో 150కి పైగా బంతులు ఎదుర్కొన్న మొట్టమొదటి జోడీగా సుందర్ నితీష్ జోడీ నిలిచింది. ఇదే క్రమంలో సుందర్ 50 పరుగులు సాధించి అవుట్ అవ్వగా, నితీష్ రెడ్డి 176 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 105 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. మరోవైపు నితీష్ అద్భుత సెంచరీ చూసి అతడి తండ్రి స్టేడియంలో ఆనందంతో కన్నీరు పెట్టుకున్నారు. భావోద్వేగానికి లోనయ్యారు. ఇక ఈ మ్యాచ్ అనంతరం నితీష్ తన సూపర్ సెంచరీపై స్పందించాడు. నితీష్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, నిజానికి ఏదీ ప్లాన్ చేసుకుని రాలేదు. అయితే మొదటి నుండి జట్టు కోసం, దేశం కోసం ఏదైనా చెయ్యాలి అనే తాపత్రయమైతే ఉంది. కోచ్ గంభీర్, అలానే కెప్టెన్ రోహిత్ నా బాధ్యత కోసం మొదట్లోనే క్లియర్గా చెప్పారు. ఒత్తిడికి లోనవకుండా ఆడాలని ప్రణాళికతో నేను, సుందర్ ఆటను ఆడడం జరిగింది. మా ప్రణాళిక సక్సెస్ అయ్యి ఇండియా ఫాలో ఆన్ నుండి బయటపడినందుకు చాలా గర్వంగా ఉంది. ఇద్దరం ఎక్కడా తడబడకుండా ఆడి ఒత్తిడిని అధిగమించాం. ఈ సందర్భంగా ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా తెలియజేయాలి. నేను, సుందర్ ఒకరికొకరు చక్కటి సహకారాన్ని అందించుకున్నాం. ఆస్ట్రేలియా బౌలర్లను బాగా విసిగించాలి, ఎక్కడా త్వరపడకూడదు అనే గేమ్ ప్లాన్తో ముందుకు వెళ్లి ఆస్ట్రేలియా బౌలర్లపై ఆధిపత్యాన్ని చెలాయించాం. మా నాన్నగారు నా కోసం ఎంతో చేశారు. ఆ త్యాగానికి తగ్గ ఫలితం ఈ రోజు అందుకున్నాం. ముఖ్యంగా మా కుటుంబ సభ్యులు స్టేడియంలో ఉండగా ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ సాధించడం, అది భారత్ జట్టుకు ఉపయోగపడడం ఒక గొప్ప అనుభూతి. ఇలాంటి సందర్భం ప్రతిసారి రాదు. సుందర్ చక్కటి సహకారం అందించడం వల్లే ఇది సాధ్యమైంది అని నితీష్ పేర్కొన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.